యోనా జీవితంలో తుఫాను రావడానికి కారణం దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళటం. మీరు ఇక్కడ ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారి జీవితంలో ఆయన వెళ్తున్న నావ మీద కూడా ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే యేసుప్రభు వారే దేవుని చిత్తం. అన్నిసార్లు మన జీవితంలో తుఫానులు రావడానికి కారణం పాపమో దేవునికి విరోధమో అనుకోకూడదు. కానీ దీన్ని పరిశీలించిన తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కూడా తుఫాన్లు మన జీవితంలోకి వస్తాయి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు కూడా తుఫాన్లు మన జీవితంలోకి వస్తాయి. సంసోను జైల్లో ఉండటానికి కారణం ఏంటి అంటే దెలీలా దగ్గర ఉన్నాడు కాబట్టి. యోసేపుని జైల్లో వేయడానికి కారణం ఏంటి? నీతిగా ఉండటాన్ని బట్టి, ఆమెతో కలవలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరి జీవితాల్లో ఫలితం ఒకటే, కానీ వారు అనుభవిస్తున్న దానికి కారణాలు వేరు. శిక్షకు కారణం ఇదే అని మనం ఎవరి జీవితాల్లో చెప్పలేము. మనల్ని మనమే పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని జడ్జి చేయడానికి మనం సరిపోం. తీర్పు ఎవరంటే యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని చిత్తం చేస్తున్నావేమో, ఒకవేళ దానిని బట్టి తుఫానులు రేగి ఉండొచ్చు. అయితే ఆ తుఫాన్ని యేసు ప్రభువారు ఎలా అణిచివేశారు అంటే ఆయన లేచి దాన్ని ఒక దయ్యాన్ని గద్దించినట్లుగా గాలి తుఫాన్ని గద్దిస్తే ఆ తుఫాన్ ఏమైపోయిందంటే అణిగిపోయింది, నిమ్మళంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ తుఫాన్లు ఒక్కోసారి మన జీవితంలో వచ్చినప్పుడు మనం మాట్లాడితేనో లేకపోతే మన అధికారంతో దేవునికి లోబడి ఉండి దేవుని అధికారంతో గద్దిస్తే ఇలాంటివి అణిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును.